అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురం అర్బన్ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గ్రౌండ్ లెవెల్లో విస్తృత స్థాయిలో కలిగి తిరుగుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ప్రజలు ఎలా ఉంది, మద్దతు ఎలా ఉంది, ఇటువంటి పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి దగ్గుబాటి ప్రసాద్ ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాట్లాడండి సార్? ఏంటి గ్రౌండ్ లెవెల్ ఎలా ఉంది సార్? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో 7వ డివిజన్లో ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. మీరే చూస్తున్నారు కదా, బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గ్రౌండ్ లెవెల్లో ఇంటింటికి క్యాన్వాస్ చేయడం జరుగుతూ ఉంది. మొన్నటి వరకు ర్యాలీ మీద తిరిగాము. ఈ రోజు నుంచే డోర్ టు డోర్ క్యాన్వాస్ జరుగుతూ ఉంది. బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. బయటకు వచ్చి ఎప్పుడెప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ తెప్పించుకుందామా, ఎప్పుడెప్పుడు మే 13వ తేదీ వస్తుందా అని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. సార్, ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు ఎస్పెషల్ ఎందుకంటే అభివృద్ధి చేయలేదు, జగన్మోహన్ రెడ్డి ఇంటికే పరిమితం చేయబోతున్నామని చెప్పేసి మీ నాయకుడు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ప్రజలు ఆ వైపుగా ఆలోచన చేస్తున్నారంటే? మా నాయకుడే కాదు, మొత్తం రాష్ట్ర ప్రజలే జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో కూర్చోబెడతామని చెప్పేసి చెప్తున్నారు. అది కంఠాబద్ధంగా జరుగుతుంది, జరగబోతుంది. ముఖ్యంగా ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ నాన్ లోకల్ అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. దీన్ని ఎలా తిప్పికొడతారు మీరు? నేను నాన్ లోకల్ కాదు. నేను 10 ఏళ్ళ నుంచి అనంతపూర్లోనే ఉంటున్నాను. 2014 నుంచి 19 వరకు పక్కనే ఉన్న రాప్తాల్లో ఎంపీపీగా చేశాను. అప్పటి నుంచి నా నివాసం ఇక్కడ రామ్నగర్లోనే ఉంది. ఇప్పుడు మా సొంతూరు కానీ ఇక్కడ నుంచి కూతువేటి దూరంలోనే ఉంది. ఎవరైతే నాన్ లోకల్ అంటున్నారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. సార్, ముఖ్యంగా ఇప్పుడు మా సీనియర్ నాయకులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి సూచనలు సలహాలు ఎలా తీసుకుంటున్నారు? ఆయన అడుగుజాడలు ఎలా ఉంటాం, ముందుకు వెళ్ళబోతున్నారు? వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మంచి సూచనలు ఇస్తున్నారు. క్యాన్వాస్ ఎలా చేసుకోవాలి, ఎలా ఓటర్లను రాబట్టుకోవాలని సూచనలు ఇస్తున్నారు. ఆయన సూచనల మేరకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. సార్, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి వైఫల్యంతోనే ఇప్పుడు మీకు ఖచ్చితంగా మీకు కలిసి వచ్చే అంశం అని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి ఒకటే కాదు, జగన్మోహన్ రెడ్డి చేసే వైఫల్యాలు, ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, అభివృద్ధి చేయలేదు కాబట్టి ఇక్కడ అనంతపురంలోనూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పబోతున్నారు. సార్, ముఖ్యంగా జిల్లాలో మా అన్ని 14 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుంది? మీరు ముఖ్యంగా ఎన్ని గిఫ్ట్గా ఇవ్వబోతున్నారు మీ నాయకుడికి? 14 గెలవబోతున్నాం. 2 పార్లమెంట్లకు గెలవబోతున్నాం. అన్ని సీట్లు అందరి నాయకులు అనంతపురమే జిల్లా మొత్తం మా అధినాయకుడికి గిఫ్ట్గా ఇవ్వబోతోంది. సార్, ఫైనల్గా చెప్పండి సార్, విజయం సాధిస్తే దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం టౌన్ మీద ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్ళబోతున్నారు? విజయం సాధిస్తే ఫస్ట్ అభివృద్ధి వైపు వెళ్తూ ఉన్నాం. నా మార్కు, ప్రసాద్ మార్కు ఏంటో నేను చూపిస్తాను. తెలుగుదేశం మార్కు ఏంటో చూపిస్తాను. మా నారా చంద్రబాబు నాయుడు మార్కు అభివృద్ధి ఏంటో చూపిస్తాను. మా నారా లోకేష్ గారి అభివృద్ధి ఏంటో చూపిస్తాను అనంతపురానికి. ఇది మొత్తం మీద అయితే అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గెలవబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలవబోతున్నాం. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పెద్ద ఎత్తున విజయం సాధించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందులో అనంతపురం జిల్లాలో 14 సీట్లు గెలవబోతున్నాం. ఖచ్చితంగా అభివృద్ధి అనేది దగ్గుబాటి ప్రసాద్ మార్క్ అనేది ఖచ్చితంగా చూపిస్తాను, అనంతపురంలో అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకనేడు RTV అనంతపురం.